హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకైతే మన నెల్లూరులో హౌసింగ్ బోర్డులో ఉన్న జంతు సంస్థనైతే చూపించడానికైతే వచ్చేసాను. ఇదేనండి మన జంతు సంస్థ. అయితే చాలా పెద్దది. నేనైతే మీకు ఈరోజు అనేక రకమైన జంతువులను అయితే చూపిస్తాను. దీంట్లో అయితే అంటే అన్నీ మనకు తెలిసినవే, బట్ చూపిస్తాను. ఇంకా మెయిన్ ఫస్ట్ అయితే మన ఎంట్రన్స్లో అయితే ఈ టెంపుల్ అనేది అయితే ఉంటుంది. మన దీని మేనేజర్ అయితే జైన్స్ అనమాట. ఇంక ఇప్పుడు మనమైతే ఫస్ట్ పావురాలు, బాతులు, కోళ్ళు అవైతే చూడడానికి అయితే పైకి వెళ్తున్నాము. చాలా పెద్ద అనమాట. పైన అయితే మన పావురాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు మన పావురాలను అయితే చూద్దురు రండి. ఇక్కడైతే దీని పక్కనే ఈ జంతువుల సంస్థ పక్కనే మన జగనన్న ఇల్లులు అయితే ఉంటాయి. ఇంకా జగనన్న ఇల్లులు అయితే ఇయ్యలేదు. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా షెడ్ లాగా, వాటిల్లో అయితే పావురాలు, కోళ్ళు అవైతే ఉంటాయి. దగ్గరికి అయితే చూపిస్తాను. ఇంక దీంట్లో అయితే పావురం ఏమో ఉంది, కొన్ని పావురాలు ఏమో దీంట్లో ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి పావురాలు. ఇంకా పావురాలకి అయితే ఈ విధంగా ఇట్లాగైతే కట్టారు. అదేదో రెడ్ బ్లూ అలా కట్టారు. అంటే మనకి చెట్ల మీద ఎట్లా నిలబడతాయో అట్లాగే ఇక్కడ సపోర్ట్ లాగా వాటికి అవైతే కట్టున్నారు. ఇంకా కోళ్ళు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా బ్లాక్ కలర్ అడవి కోడి, ఇంకా అది నాటుకోడి, ఇంకా అవి పందెం కోళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఉన్నాయి. ఇంకా వాటికైతే ఫుడ్ అయితే మన మొక్కజొన్న కంకులు అవైతే వేస్తారు వాటికి ఫుడ్. ఇంక ఇదైతే పిచ్చుకలు, పావురాలు, ఇంకా డక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి చాలా బాగున్నాయి కదా అసలుకి. ఇంకా మన దీని మేనేజర్ అయితే మార్వాడీస్ అనమాట, జైన్స్ అనమాట. మళ్ళీ మన మేనేజర్ గారితో కూడా మాట్లాడదాము. ఇంకా ఆ విధంగా అయితే చాలా పెద్దది. నేను మీకు పైన నుంచి చూపించాను కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. షెడ్లుగా అట్లా సపరేట్గా. ఇంక ఇదైతే ఒక సైడ్ బర్రెలు అనమాట, బఫెలోస్. చాలా బఫెలోస్ ఉన్నాయి. ఇంకా వీటికైతే గ్రాస్ అవన్నీ ఇక్కడే పండిస్తారనమాట. అది కూడా చూపిస్తాను మీకు మళ్ళీ. కనిపించలేదు, అంత దూరంగా. ఇంక ఇటు సైడ్ అయితే ఆవులు, మన అదే పందాలకు పంపిస్తారు కదా ఈ ఆవుల్ని, అవన్నమాట. వాటి కొమ్ములు చూడండి, అవేందో అట్లా సీరియస్గా చూస్తున్నాయి మనల్ని. పాపం వాటిని అక్కడ బంధించేస్తున్నారు కదా, అందుకని చెప్పి ఎప్పుడప్పుడు తలుపులు తీస్తారా బయటకు వచ్చేద్దామని చెప్పి చూస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అటు సైడ్ అయితే చిన్న ఆవులు అన్నీ ఉన్నాయి. नहीं आता तो मेरा बेटा बैठा है, उससे सीख ले ऑफिस में। तो वीडियो बनाता है, सीख ले। क्या नाम है? ఇంకా కనిపించారు కదా వైట్ షర్ట్, తనైతే మేనేజర్ అనమాట ఇక్కడ. ఇంకా చెప్తా ఉన్నారు అక్కడ వెళ్ళి తీసుకోండి అమ్మ, ఇక్కడ వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నారు. అదే వైట్ షర్ట్ తనే అనమాట. ఇంకా అన్నీ తీసుకోండి, క్లారిటీగా తీసుకోండి అని చెప్తున్నారు. ఇంక ఇటు సైడ్ అయితే ఆవులే. ఇంకే విధంగా చాలా స్పేస్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఇప్పుడు మన మేనేజర్ దీని గురించి చెప్తారు, ఒకసారి వినండి. हमारे यहाँ पे जो घटनाग्रस्त बीमार पशुओं की सेवा की जाती है, पशु पक्षियों को रखते हैं वो पूरा रात दिन उनकी सेवा करते हैं, जिसमें करीब हमारे पास में 250 गाय, बैल, बकरी, खरगोश, बंदर, घोड़ा, 150 डॉग लोग रात दिन उनकी सेवा करते हैं। हमारे पास हाइड्रोलिक एम्बुलेंस है। हमको कोई सूचना मिलती है हाईवे पर कोई एक्सीडेंट हुआ है तो हम लोग रात को भी जाते हैं, दिन को भी जाते हैं। 24 आवर हमारी संस्था बिना लोग लालच के काम करती है, नो प्रॉफिट नो लॉस के आधार पर काम करती है। हमारे पास 100 कबूतर है, 6 डक है।
ఇంకా విన్నారు కదా అంకుల్ మాటలైతే. అంటే ఇంకా దాని గురించి చెప్పారు. అంటే పావురాలు అవి ఇవి అన్నీ ఉంటాయని చెప్పి. వాళ్ళైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఉంటాయి కదా కుక్కలు అట్లాంటివి, వాటినైతే వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టుకుంటారు. ఇంక ఇదైతే కోతి అనమాట. పాపం దానికి కళ్ళు కనిపించవన్నమాట ఆ కోతికి. ఇంక ఇదైతే కుందేలు, చాలా క్యూట్గా ఉంది కదా పాపం, అదొక్కటే ఉంది. ఇంక ఇలా అయితే బొమ్మలు అయితే గీసుంటారు, ఆర్ట్ బాగా వేశారు కదా ఎవరో. ఇంక ఇదైతే వాళ్ళ సంస్థ నేమ్ అనమాట, అట్లాగా పెట్టుకున్నారనమాట. ఇంకా చాలామంది ఇక్కడ వచ్చి వాటికి ఫుడ్, ఇంకా వాటికి సంబంధించినవి ఏమైనా ఉంటాయి కదా ఫీడ్ అవి ఇవి అక్కడ వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారనమాట. ఇంక ఇవైతే మన హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే రూమ్స్ అనమాట అవి. అంటే ఎవరైనా దూరం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే రూమ్స్ అనమాట. ఇప్పుడు ఆ పిల్లలు నలభైలో ఉన్నాడు. మనం టౌన్ నుంచి, నెల్లూరు టౌన్లో నుంచి ఒక 40 కిలోమీటర్లు వస్తుంది, అంటే పల్లెటూరు. ఇవన్నీ మన నిలకడ. ఇంకా మనకైతే పిల్లులు కుక్కలు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. మన నెల్లూరులో ఎక్కడైనా కుక్కలు అవన్నీ పట్టుకొని వస్తుంటారు కదా వాటిలన్నిటిని ఇక్కడ వదులుతారనమాట. చూడండి ఎంత పెద్దది ఉందో కుక్కలకి, 150 పైన కుక్కలు ఉన్నాయి అక్కడైతే. పాపం ఎప్పుడప్పుడు డోర్ తీస్తారా బయటకు వద్దామా అని చెప్పున్నాయి పాపం అవి. ఇంక ఇవైతే మనకి డొనేట్ చేస్తుంటారు కదా అక్కడ ఫుడ్, ఇంకా వాటికి సంబంధించినవి మెటీరియల్స్ అవి. ఇంకా వాళ్ళ నేమ్స్ అనమాట, డొనేటర్స్ నేమ్స్. ఇంక ఇదైతే మన హాస్పిటల్ అనమాట. అక్కడే హాస్పిటల్ కూడా ఉంటుంది అనమాట. అంటే బయట వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూపించుకోవచ్చు ఏమైనా కుక్కలకి అవి బాగాలేకపోతే. ఇంకా అక్కడ కూర్చొని అతనైతే మన డాక్టర్ అనమాట. ఇంకా అక్కడ పాపం ఒక కుక్క నైట్ యాక్సిడెంట్ అయిందంట, దాన్ని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు అక్కడ. ఇంక మనమైతే మన మేనేజర్ సార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది మన మేనేజర్ సార్ రూమ్ అనమాట. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. చాలా పెద్దది ఉంది కదా. ఇంకా మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే మా హౌసింగ్ బోర్డులో చేరిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేనైతే దాంట్లోకి వెళ్ళడం. ఇదేనండి నా వ్లాగ్. నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.